హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్లో శైలేంద్ర వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు. మినిస్టర్ గారు ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోతాను. వసుధారని కానీ రిషి కానీ వచ్చి ఎండి పోస్ట్లో మీకు చెప్పినట్లయితే మీకు ఇచ్చేస్తాము అని అన్నాడు కదా. అలాగే ఇప్పుడు రంగాని శైలేంద్ర రిషి ప్లేస్లో కూర్చోబెడదాం. అప్పుడు తనే చెప్తాడు, ఈ నటన మనం ఇలా నటిస్తున్నట్టు ఈ రంగకు తెలియకూడదు, మనం చాలా మంచోళ్ళమా అని అనుకోవాలి ఈ రంగా అనేసి ప్లాన్ వేసుకుంటారు దేవయాని అండ్ శైలేంద్ర. నువ్వు వాళ్ళ మామయ్య తరపున వెళ్ళు అక్కడికి, మన ఇద్దరం మాత్రం చాలా మంచోళ్ళమా అని అనుకోవాలి రంగా, అలా నటించు అనేసి చెప్తుంది దేవయాని శైలేంద్రకి. రిషి వసుధారతో ఇలా అంటాడు, సర్లే మేడం, మీరు కాలేజ్ ఎండి అన్నారు కదా, మరి అంత పెద్ద పదవిని ఎందుకు వదిలేసి వచ్చారు అనేసి అడుగుతాడు వసుధారని. వసుధార ఇలా అంటుంది, నన్ను అక్కడ ముంచేవాళ్ళే కానీ తేరుకొనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్తుంది. మీ కోపం కాలేజ్ మీదనా మనుషుల మీదనా అనేసి అడుగుతాడు రిషి. అప్పుడు మనుషుల మీదే అని చెప్తుంది. మరి మనుషుల మీద అయితే కాలేజ్ని ఎందుకు వదిలేసి వచ్చారు అని అడుగుతాడు రిషి. మీ కోపాన్ని కాలేజ్ మీద ఎందుకు చూపిస్తున్నారు మేడం గారు? మీరే అన్నారు కదా రిషి సార్ కళల సామ్రాజ్యం ఆ కాలేజ్ అనేసి, మరి ఆ కాలేజీని మీరు ఎలా వదిలేసి వచ్చారు? తన నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు మేడం గారు. ఒకవేళ తానే వచ్చి ఇలా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అనేసి అడుగుతారు రంగా వసుధారని. మీరు కాలేజీకి ఎందుకు ద్రోహం చేస్తున్నారు అనేసి వసుధారని అడుగుతాడు. ఒకవేళ రిషి అడిగితే ఏం చెప్తారు అని అంటే వసుధార ఇలా అంటుంది, నేను చెప్తాను, నా దగ్గర సమాధానం ఉంది. రిషిని డైరెక్ట్ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. మీరే రిషి సార్ అని ఒప్పుకోండి, నేను ఇప్పుడే సమాధానం చెప్తాను అనేసి అంటుంది వసుధార. అప్పుడు రిషి కోపం వస్తుంది. నేను రంగాని రిషిని కాదు అని అంటాడు. మీరు ఒక్కరోజన్నా కాల్ చేసి అడిగారా మేడం అక్కడికి అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు మిమ్మల్ని నమ్ముకున్న స్టూడెంట్స్ కాలేజ్ వాళ్ళు ఏం కావాలి అనేసి అంటాడు రంగా వసుధారని. వసుధార బుజ్జిని ఫోన్ అడిగి వాళ్ళకి కాల్ చేస్తుంది. ఒకసారి ఎండీకి మొబైల్ ఇస్తారా అనేసి అడుగుతుంది. ఎండీ అంటూ ఇక్కడ ఎవరు లేరు. వసుధార మేడం రిజైన్ చేశాక గవర్నమెంట్ కస్టడీలోకి ఇది వెళ్ళిపోనుంది. వెళ్ళాకే అప్పుడే ఎండీ ఎవరు అనేది డిసైడ్ అవుతారు అని చెప్తాడు. అంతలోనే వసుధార కాల్ కట్ చేస్తుంది. అప్పుడు రంగా ఇలా అంటాడు, చూసారా, మీరు చేసిన తప్పిదం వల్ల కాలేజీ గవర్నమెంట్ కస్టడీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా వెళ్ళి కాలేజీని బాగా చూసుకోండి. రిషి వచ్చాక తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి చెప్తాడు రిషి వసుధారని. వసుధార ఇలా అంటుంది, నేను వెళ్ళే ప్రసక్తే లేదు, మీరు వస్తానంటే నేను వెళ్తాను, మీరు రంగమని ఒప్పుకోండి, మీరు నాతో వస్తేనే నేను వెళ్తాను అనేసి చెప్తుంది వసుధార గట్టిగా. మీరు ఎందుకు మేడం పిరికి వాళ్ళలా అక్కడ నుంచి వచ్చేసారు అని అంటాడు. నేను పిరికి వాళ్ళలా రాలేదు, నేను భయపడి కూడా రాలేదు, ఓడిపోయి వచ్చేసాను. నేను నా భర్తకు పిండం పెడుతుంటే నా భర్త బ్రతికే ఉన్నాడని చెప్పి 3 నెలల్లో తీసుకొస్తాను అని చెప్పాను, కానీ 3 నెలల్లో తీసుకురాలేకపోయాను. అందుకే అక్కడ నేను ఉండలేక ఓడిపోయాను. వాళ్ళ ముందట తల దించుకొని ఉండలేక నేను అక్కడ రిజైన్ చేసి వచ్చేసాను. అలా వస్తుండగా మీరు కనిపించారు, అలా మీ దగ్గరికి వచ్చేసాను అని చెప్తుంది వసుధార. మీరు రాండి సార్, ఇప్పటికైనా మన కాలేజ్ మొత్తం అలా అయిపోతుంది కదా, మనం వెళ్ళి బాగా చేసుకుందాం అనేసి చెప్తుంది వసుధార. కానీ రిషి అందుకు ఒప్పుకోడు. రంగా వల్ల మామయ్య రంగాన్ని పిలుచుకుంటూ వస్తాడు. రంగా రంగా అనుకుంటూ వస్తాడు. ఏంటి అనేసి అంటాడు రంగా. ఏంటి మామయ్య, మీరు వడ్డీ డబ్బుల కోసం వచ్చారా అని అంటే, లేదురా, నీకోసం పెళ్లి వాళ్ళు మళ్ళీ వచ్చారు అనేసి చెప్తాడు. ఎందుకు అని అడిగితే, ఏమో నాకు చెప్పట్లేదురా, ఏమైనా సమస్యనా, సరోజ ఏమైనా పెళ్లి చేసుకోను అని అంటుందా అనేసి అంటే, అదేం లేదురా, తనని నేను ఎలాగైనా ఒప్పించగలను, కాకపోతే సమస్య అంతా నీతోనే అనేసి చెప్తాడు రంగా వాళ్ళ మామయ్య. నేనేం చేస్తా మామయ్య అని అంటే, వాళ్ళు ఎందుకోరా, వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో పెళ్ళి వాళ్ళకి, ఊరి వాళ్ళు ఏం చెప్పారు, లేకపోతే ఇంకెవరైనా చెప్పారేమో, వాళ్ళకు ఏం డౌట్ వచ్చిందో నీ మీద నా కూతురు మీద మళ్ళీ ఎంక్వైరీ కోసం వచ్చారా అనేసి చెప్తాడు. అప్పుడు వసుధార అక్కడికి వెళ్తుంది. వసుధార ఏంటి అనుకుంటూ వస్తుంది అక్కడికి. రంగా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్స్, మీరు ఎంటర్ అవ్వకండి ఇందులో అనేసి కోపడతాడు. అప్పుడు వసుధార సైలెంట్గా ఉంటుంది. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు అనేసి రంగా వాళ్ళ మామయ్య చెప్తాడు రంగాకి. ఎందుకు అని అంటుంది వసుధార. వాళ్ళు అంతలా మాట్లాడాలంటే మీ ఇంటికి రావచ్చు కదా, లేకపోతే ఇక్కడికి రావచ్చు కదా అనేసి అంటుంది వసుధార. అప్పుడు
రంగ వాళ్ళ మామయ్య ఇలా అంటాడు, వాళ్ళను అక్కడికి రమ్మన్నాను, లేదా ఇక్కడికైనా రమ్మంటే వాళ్ళు రారంట, బయటే మాట్లాడతారంట అనేసి చెప్తాడు రంగ వాళ్ళ మామయ్య. సరే వసుధార, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, నువ్వు మాత్రం బయటికి అస్సలు రాకు అని చెప్పి రంగ వాళ్ళ మామయ్యని తీసుకొని వెళ్తాడు. వసుధార ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక ఈ రంగా రిషి సార్ ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, రిషి సార్ నాకేమన్నా ఇండైరెక్ట్గా చెప్తున్నాడా, కాలేజ్ గురించి ఎన్నడూ లేని ఇంతలా ఆలోచిస్తున్నాడేంటి, నాకేమన్నా చెప్తే నేను అర్థం చేసుకోలేకపోతున్నానా అనేసి అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు వాటర్ పోసినవి లేక అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ రోజు పెళ్లి వాళ్ళ దగ్గర దేవయాని వాయిస్ వినపడ్డది, శైలేంద్ర వాయిస్ కూడా వినపడ్డది. వాళ్ళు ఎందుకు వస్తారు, అసలు నేను వెళ్ళి చూద్దామంటే ఈ రిషి ఏమో బయటికి రావద్దు అని చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. రంగాని వాళ్ళ మామయ్య శైలేంద్ర దగ్గరికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని రమ్మన్నారు కదా, తీసుకువచ్చాను, మాట్లాడండి అనేసి చెప్తాడు. సరే మీరు ఇక వెళ్ళండి అని శైలేంద్ర రంగా వాళ్ళ మామయ్యతో అంటాడు. తను పక్కకి వస్తాడు. రిషి ఇలా అంటాడు, నాకు నా మరదలికి ఎలాంటి సంబంధం లేదని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు ఈ ఎంక్వైరీలు, నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు రిషి. అయినా మీకు ఇంత డౌట్ ఎందుకు మా పైన అనేసి అడుగుతాడు రంగా శైలేంద్రని. నేను మొన్నే చెప్పా కదా, నాకు ఎలాంటి డౌట్స్ లేవు, నాకు పెళ్ళి సంబంధం ఓకే అనేసి చెప్పా కదా అని అంటే రిషి మరి ఎందుకు వచ్చారు, మళ్ళీ ఏమో నాతో మాట్లాడదామన్నారంట కదా అనేసి అంటాడు రంగా. నేను డైరెక్ట్ మ్యాటర్కి వస్తాను ఇగో అని ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో రిషి ఫోటో ఉంటుంది. రంగా షాక్ అవుతాడు. శైలేంద్ర ఇలా అంటాడు, షాక్ అయ్యావు కదా, ఈ ఫోటో ఎవరు అనుకుంటున్నావు, మా తమ్ముడు రిషేంద్ర భూషణ్, చాలా మంచోడు, మంచితనానికి పెట్టింది పేరు, ఎంతోమంది అనాథలకు అలాగే నిరుపేదలకి కూడా చదువు చెప్పించాడు, ఎంత మంచోడంటే మనకు చెప్పడానికి మాటలే సరిపోవు అని తనను పొగుడుతుంటూ చెప్తాడు రంగాకి. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.